హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ అంజలి కేసర. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అయితే ఏంటి అంజలి ఇన్ని డబ్బులు ఇలా ముందు పెట్టేసింది అనుకుంటున్నారా? అయితే చెప్తానండి. అయితే అంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను కదండి, శుక్రవారాలు అలా పూజ చేసుకున్నప్పుడు, మంగళవారాలు కానీ అలా నేను కుదిరినప్పుడు పూజ చేసుకున్నప్పుడల్లా నేను అమ్మవారి దగ్గర అయితే అట్లా కొంత మనీ అయితే పెట్టుకుంటుంటానండి. అయితే ఇది ఎంత మనీ పెట్టుకోవాలి ఏంటి అనేది మన ఇష్టమే అండి. నేనైతే రూ. 10 అట్లా కూడా పెట్టుకునేదాన్ని ఒక్కొక్కసారి. అంటే మనకి అందుబాటులో ఎంత ఉంటే అంత మన స్తోమత కొద్దీ అయితే మనం పెట్టుకోవచ్చు. అయితే ఈ పాట్ అయితే నేను ఉగాది పచ్చడి చేయటానికైతే తెచ్చుకున్నానండి. అంటే కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం అయితే కొత్త కుండలో ఉగాది పచ్చడి చేయాలంటారు కదా! అయితే నా దగ్గర అంతకుముందు తెచ్చుకున్నది ఇలా ఉందండి ఒకటి. అందుకని నేను ఇందులో అయితే ఇలాగా స్వామివారి నామం అయితే పెట్టేసుకొని ఇలా అయితే ఇందులో పెట్టుకుంటానండి. అయితే నేను ఇందులో మనీ అయితే శ్రావణ మాసం నుంచి మళ్ళీ శ్రావణ మాసం వరకు అయితే ఇందులో ఇలా సంవత్సరం అంతా అయితే మనీ దాచుకుంటానండి. ఇది చూసారు కదా, ఇక్కడ రూ. 50, రూ. 10 అలా కూడా పెట్టుకుంటాను. అయితే ఇదిగోండి ఇలా క్లాత్ వేసి అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసం వచ్చింది కదండి, అంటే పూజకి ఏదన్నా ఒకటి వస్తువు ఏదన్నా తీసుకుందాము అని అయితే తీశాను. అయితే ఇది ఎంత ఉంటుంది ఏందనేది అయితే తెలియదండి. అయితే మనకి ఇప్పుడైతే రేట్లు అయితే బాగా పెరిగినాయి కదండి. అంటే ఈ మనీతో వస్తుందో రాదో కూడా తెలీదు. కాకపోతే నేనైతే ఇక్కడ మనీ అంతా తీసి అన్నీ ఎంతో లెక్క చూస్తున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తానండి ఎంత అయింది ఏంటి ఏం తీసుకున్నాను అనేది. ఓన్లీ ఈరోజైతే ఇక్కడ మనీ అయితే కౌంట్ చేసి పెట్టేసుకున్నాను నేను. రాబోయే వీడియోస్లో అయితే చెప్తానండి అసలు ఎంత మనీ వచ్చింది, నేను ఏం తీసుకున్నాను, అసలు తీసుకున్నానా లేదా అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తానండి. అయితే ఇక్కడ డిన్నర్కి అయితే నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే చపాతీ కూడా చేస్తున్నానండి. అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ముందైతే టమాటాలు, ఉల్లిపాయలు, ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ కోసి పెట్టేసుకున్నానండి. చిక్కుడుకాయలు కూడా నేను ఇలాగా ముక్కలు ముక్కలుగా అయితే ఒలిసి పెట్టేసుకుంటానండి. అంటే ఇలాగా చీలికలుగా తీసి కాకుండా ఇలాగ ఓపెన్ చేసి అయితే తీసుకొని నీళ్ళల్లో అయితే వేసి పెట్టుకుంటాను. అలాగా కాయలుగా వేసామనుకోండి పురుగులు ఉంటాయేమో అని నాకు భయము. అందుకని చెప్పి నేను అలాగా మొత్తం చిక్కుడుకాయ ఓపెన్ చేసి ఈనెలు తీసేసి అయితే అలాగా కట్ చేసి పెట్టుకుంటాను. ఇదిగోండి ఇక్కడ తాలింపు వేసేసి అయితే టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం వేగాక తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి. అలాగే టమాటా ముక్కలు వేసాక 1 నిమిషం తర్వాత అయితే మళ్ళీ చిక్కుడుకాయలు కూడా ఇలాగా వేసేసుకున్నాను. ఇలాగే చిక్కుడుకాయలు వేసేసాక ఒకసారి అయితే కలిపేసి నేను మూత అయితే పెట్టేస్తానండి. ఇప్పుడే ఉప్పు కారాలు అయితే వెయ్యను, ఎందుకంటే ఇది కొంచెం ఉడకాలి కదా, అందుకని చెప్పి కొంచెం ఉడికాకైతే ఉప్పు కారాలు అవన్నీ వేసామనుకోండి బాగుంటుంది. ఇప్పుడే ముందే వేసామనుకోండి కారము ఆ ఉప్పులు అవన్నీ అయితే మనకి తొందరగా ఉడకదు. అయితే మాకు ఈ కర్రీ అయితే చపాతీలో కానీ అన్నంలో కానీ బాగా ఇష్టంగానే తింటారండి. అందుకని నేను ఈరోజు చపాతీ చేస్తున్నా నైటు డిన్నర్కి, అందుకని ఈ కర్రీ అయితే చేశానండి. ఇలా కలిపి మూత అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడైతే గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి. ఇక్కడ ఇలాగ స్మూత్గా వచ్చేలాగా అయితే కలిపి పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఇంతే అండి, ఇలా మెత్తగా అయితే కలిపి పెట్టుకున్నాం అనుకోండి చపాతీ మెత్తగా అయితే ఉంటుంది. ఒక 1/2 అవర్ అయితే అలా కలిపి పక్కన పెట్టేసుకుంటాను నేను. ఈలోపు కూర అయిపోతుంది. ఇదిగోండి మూత తీసేసి ఇప్పుడైతే నేను కొంచెం పసుపు అలాగే ఉప్పు కారం అయితే వేసుకుంటానండి. మనకి ఈ ఉప్పు కారాలు అనేది మన ఇష్టం అండి. మనం ఎంత రుచిగా తింటామో, మనకి ఉప్పు కారాలు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టయితే వాళ్ళు వేసుకోవచ్చండి. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగానే తింటారు కాబట్టి నేను కొంచెం అయితే ఎక్కువే వేసుకుంటాము. ఏ కూరలో అయినా సరే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను. కాకపోతే ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసాను కదండి, ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కొంచెం కారం అయితే తగ్గించే వేసాను. మనం అది చూసి వేసుకోవాలి ఎప్పుడైనా సరే. మనకి ఇలాగా కొంచెం ఉడికిన తర్వాత అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఉప్పు కారాలు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది, చక్కగా ఉడుకుతుంది. తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి దీన్ని.
ఇక్కడైతే మనకి ఈ వాటర్ తోటే మనకి చక్కగా అయితే ఉడికిపోతుందండి. మనం ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, కొంతసేపటికి మంచిగా ఆ వాటర్ అంతా ఇనిగిపోయి ముక్క అయితే బాగా ఉడుకుతుంది. ఇదిగోండి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర అలాగే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంతే, చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇలాగా ధనియాల పొడి అయితే వేశాక నేను ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేసి అయితే అలా ఉంచేస్తాను. మనకి కొంచెం చపాతీలో కాబట్టి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. రైస్లోకి అయితే బాగా గట్టిగా ఉన్నా ఓకే, బాగుంటుంది. ఇక్కడ మనకి కొన్ని చిక్కుడుకాయలు అయితే అసలు తొందరగా ఉడకవండి. కొన్ని హైబ్రిడ్వి వస్తున్నాయి కదా, అవైతే తొందరగా అసలు ఉడకవు. ఈ చిక్కుడుకాయలు అయితే బాగానే ఉన్నాయండి, తొందరగానే ఉడికిపోయింది. ఈ హైబ్రిడ్ చిక్కుడుకాయలు అయితే టేస్ట్ కూడా అసలు ఉండవండి. మనకి నాటు చిక్కుడుకాయలు అయితే మాత్రం టేస్ట్ ఉంటాయి, మనకి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది కర్రీ అయితే. అయితే నా దగ్గర ఇవి ఉన్నాయి కదా, ఈ చిక్కుడుకాయలు అయితే నాటువేం కాదండి, కాకపోతే మంచిగానే తొందరగానే ఉడికింది. కొన్ని మరీ ముదిరిపోయి అలా ఉంటాయి, అవైతే అస్సలు ఉడకవు ఎంతసేపటికి, మరి విసుకొస్తుంది ఉడకపోతే. ఇక్కడైతే ఇదిగోండి చపాతీ అయితే కాలుస్తున్నాను ఒక స్టవ్ మీద. నేనైతే చపాతీకి తక్కువ నూనె వేస్తానండి, మా వారికైతే అసలు వేయకుండానే వేసి ఇచ్చేస్తాను. కాకపోతే స్టవ్ మీద అయితే తక్కువ కాలుస్తాను నేను, ఇలా పెన్నం మీదే 2 పక్కలైతే ఇలా పొంగేలాగా అయితే కాల్ చేసుకుంటాను. ఓకేనండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందా అండి? నేను దేవుడి దగ్గర పెట్టుకున్న మనీ కూడా చూపించాను కదా, అయితే ఎంత ఏంటి అనేది తర్వాత వీడియోస్లో అయితే తప్పకుండా చెప్తానండి. ఏం తీసుకున్నాను అసలు తీసుకోలేదా అనే విషయం కూడా. అయితే ఈ కర్రీ కానీ చపాతీ కానీ మీకు నచ్చిందా అండి? నేను చేసే స్టైలు మీకు? నాకైతే మాత్రం ఈ కర్రీ అండ్ చపాతీ అయితే చాలా బాగా నచ్చిందండి. అంటే మీకైతే రుచి చూపించలేను కదా, అయితే నేనే తిని మీకైతే చెప్తానండి ఎలా ఉంది ఏంటనేది. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ మరి.